దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను సంతోషముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటూ మీరు దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నారని, ఇదిగో దేవునితో అనుసంధానం కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా నేను నమ్ముచున్నాను. మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపము కానివ్వండి, మీరు కామెంట్ సెక్షన్లో తెలిపేటువంటి ప్రతి రకమైనటువంటి దేవుని స్తుతికి కలిగినటువంటి ఆ మాటలు కానివ్వండి, నేను ప్రతిదాన్ని గమనిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పరిస్థితుల నుండి అందరినీ విడిపించి మీ కుటుంబాలలో మీ జీవితాల్లో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆ చేదైనటువంటి పరిస్థితులన్నింటిలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చి ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి మీ కుటుంబంలో సమాధానము, సంతోషము, ఐక్యత, ఆనందమును అనుగ్రహించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ అనుదిన ప్రార్థనలో ఈ క్రీస్తు పరిచర్యను గురించి మీరు ప్రార్థించవలసిందిగా ప్రభుదాసుడిగా నేను మిమ్మల్ని మనవి చేస్తుంటున్నాను. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్య ధ్యానాంశం నిమిత్తమై ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగూ లిఖింపబడి ఉంది. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీకు క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, నీ విమోచకుడును నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడనైనటువంటి ఇశ్రాయేలీల దేవుడు పరిశుద్ధుడైనటువంటి యెహోవా సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, నీకు ప్రయోజనము కలిగేటట్లు, అంటే నీకు ఉపయోగపడేటట్లు, నీ జీవితానికి ఉపయోగపడేటట్లు, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, ఇదిగో నువ్వు వేస్తున్నటువంటి భక్తి సాధనలో నువ్వు ఏవైతే అడుగులు వేస్తున్నావో అందులో ఉపయోగపడేటట్లు, దేవునికి మాదిరికరంగా బ్రతికేటట్లు, దేవుని ఆశీర్వాదం పొందుకునేటట్లు ఆయన నీకు ఒక ప్రయోజనకరమైనటువంటి ఉపమానాన్ని చెప్పబోతున్నాడు. ఉపమానం అంటే ఓ రకమైనటువంటి సహాయం అనుకోండి. నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఒక ఉపదేశం చేయబోతున్నాడు, నీకు ఒక సలహా ఇవ్వబోతున్నాడు, నీ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆయన ఒక ఆన్సర్ ఇవ్వబోతున్నాడు ఈ దినాన. అది ఆయన ఆశించాలి. మనం దేన్నైతే ఆశిస్తున్నామో దేవుడు మన ఆశని గుర్తెరిగి మనకి ఈ దినాన జవాబును అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఆశించాడు ఇంతకాలం. మీరేమైనా కోరుకుంటారా? మీరు భయభక్తులు కలిగి నా వైపు తిరిగిన ఎడల, ఇదిగో నేను మీకు సహాయము చేయ సిద్ధుడనై ఉన్నాను అని దేవుడు ఎన్నో సందర్భాల్లో మనతో మాట్లాడినప్పుడు, ఈ దినాన దేవునితో అనుసంధానం కలిగి దేవునితో అంటు కట్టబడి జీవించాలని నీవు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని చూసినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. దేవుడు నీతో ఏదో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏ సమస్య నిమిత్తం అయితే దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని దగ్గర ప్రాధేయపడుతూ వస్తున్నావో ఆ సమస్య నిమిత్తమై దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. అదే రకంగా నీవు ఏ త్రోవలో నడవాలో, ఏ త్రోవలో నడిస్తే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తావో, ఏ త్రోవలో నడిస్తే నీ వ్యాపారంలో అభివృద్ధి చూస్తావో, ఏ త్రోవలో నడిస్తే నీ జీవితంలో ఓ రకమైనటువంటి చేదుని విడిచిపెట్టి మధురకరమైనటువంటి ఆనవాళ్లను నువ్వు చూస్తావో, ఆ మార్గములో నువ్వు నడవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. అదే రకంగా ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టకుండా వాటిని అనుసరిస్తూ నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగు నీవు చేసిన ఎడలా, అలాగు నీవు పాటించిన ఎడలా, దేవుని మాట విని ముందడుగు వేయడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు, ముందడుగు వేసినప్పుడు నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నీతిని, దేవుని యథార్థతను నువ్వు గ్రహించాలని, దేవుని ఆజ్ఞలు నువ్వు అనుసరించి నడుస్తూ ముందుకు వెళ్ళిన ఎడలా ఆశీర్వాదాలు దానంతట అవే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి.
కృపాక్షేమములే మీ వెంట వచ్చును అని దేవుడు చెప్పాడు, కానీ కృపాక్షేమముల వెంట మీరు పరిగెత్తమని ఎక్కడ చెప్పలేదు దేవుడు. దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటలకు లోబడి ఇదిగో ఆయన మీద మీరు సంపూర్ణముగా ఆనుకునేటప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. గర్భఫలమును ఆశీర్వదిస్తాడు దేవుడు. సంతానాన్ని ఇసుక రేణువుల వలె మారుస్తాడు దేవుడు. ఇదిగో వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదు. 48వ యెషయా అధ్యాయంలో ఇదిగో 19వ వచనాన్ని కనుక మీరు క్లియర్గా చదివినట్లయితే అక్కడ ఈ మాటలన్నీ లిఖింపబడి ఉన్నాయి. ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఉపదేశం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ మార్గంలో నువ్వు నడిస్తే నీకు యోగ్యకరమైనటువంటి ఆరోగ్యం వస్తుందో, నీకు యోగ్యకరమైనటువంటి ఆశీర్వాదాలని నువ్వు చూస్తావో. ఇంతకాలం చేదైనటువంటి పంటనే కోసావేమో, ఇంతకాలము దుఃఖంతో కూడినటువంటి జీవితాన్ని జీవించావేమో, ఇంతకాలం జీవితంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి లేనటువంటి జీవితాన్ని నువ్వు జీవించావేమో. కానీ దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీకు ప్రయోజనకరము కలుగునట్లు, నీకు ఉపయోగపడేటట్లుగా, నీ జీవితానికి ఉపయోగపడేటట్లుగా, నీ కుటుంబాన్ని నీవే చక్కదిద్దుకునేటట్లుగా ఎవరి దగ్గరకో వెళ్ళి పరిగెత్తి ఇదిగో నాకు ఈ సహాయం చేయండి, ఆ సహాయం చేయండి, నన్ను ఈ పనిలో పెట్టించండి, ఆ పనిలో పెట్టించండి అని అడిగే కంటే నీ హృదయంలో తలంపులు పుట్టక మునిపే నీ ఆశల్ని, నీ కోరికల్ని ఎరిగిన నీ దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఇది నానా, మనుషుల కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించగలిగినటువంటి నీ దేవుడిని నువ్వు చూడగలిగితే, పాపము నుండి నిన్ను విమోచించడానికి తన ప్రాణాన్ని క్రయధనముగా మార్చుకున్న దేవుని వైపు చూడగలిగితే, ఇదిగో నీ నీతి సముద్ర తరంగముల వలె నీ గర్భఫలము, ఇదిగో నీ సంతానము సముద్రపు ఇసుక రేణువుల వలె దేవుడు మార్చబోతున్నాడు. నేను ఆశీర్వదించబోతున్నాడు. నీ నెక్స్ట్ నీలో నుండి వచ్చేటువంటి జనరేషన్స్ కూడా ఆశీర్వదింపబడబోతున్నాయి. నీవు యెహోవా ఆజ్ఞలను అనుసరించిన ఎడలా, ఆయన మాటలకు లోబడిన ఎడల, ఆయన వాక్యాన్ని నీవు ప్రేమించిన ఎడల, ఆయన సన్నిధిని నీవు విడనాడకుండా హత్తుకుని ఉన్న ఎడల నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో చేదైనటువంటి ఆ మారాన్ని కొట్టివేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి మనము అవకాశం అనుగ్రహిద్దాం. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. చాలామంది కామెంట్ సెక్షన్లో తెలుపుతున్నారండి వాళ్ళకు కలిగిన సమస్యలన్నీ. నేను ఒక సిస్టర్ నడవలేని స్థితిలో ఉందని కామెంట్ సెక్షన్లో తెలిపారు. చూడండి ఎంత దయనొందినటువంటి స్థితిలో ఉన్నారో. నిన్న ఒక బ్రదర్ కూడా కామెంట్ చేశారు, ఆంజనేయులు అనేటువంటి బ్రదర్, ఇది కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారని, భార్యాభర్తలు విడిపోయినటువంటి స్థితిలో ఉన్నారని. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ప్రేమించేటువంటి బిడ్డలు ఉన్నారు మన క్రీస్తు పరిచర్యలో. వాక్యాన్ని అనుసరించేటువంటి బిడ్డలు ఉన్నారు. కుటుంబ సమస్యలలో నలిగిపోయి, ఆర్థికంగా నలిగిపోయి, బిడ్డల గురించి ఆలోచిస్తూ నలిగిపోతూ, బిడ్డల ప్రేమలకు నోర్చుకోలేక, లేదా భర్త ప్రేమకు నోర్చుకోలేక, భార్య ప్రేమకు నోర్చుకోలేక భయంకరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం మేము. కానీ ఈ దినాన దేవుడు మీ సమస్యలన్నిటికీ పరిష్కారం అగునట్లుగా మీకు ఉపదేశం చేయబోతున్నాడు. మీ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ లభించేటట్లుగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మీరు నమ్మిన ఎడల, విశ్వసించిన ఎడల, ఆయన మాట్లాడే మాటల్ని మీరు సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరించిన ఎడల మీ జీవితంలో కార్యం చేయడానికి ప్రభు సమర్థుడు. కాబట్టి అవకాశం అనుగ్రహిద్దాం. ఎంతోమందికి అవకాశాలు ఇచ్చాం మనం. మన జీవితాన్ని ఎవరో తీర్చిదిద్దుతారని, లేదా ఉన్నత స్థాయిలో మనల్ని పెడతారని, లేదా మన జీవితాన్ని ఎవరో ఉద్ధరిస్తారని మనం అవకాశం అనుగ్రహించాం. కానీ నీ కోసం ప్రాణం పెంచిన దేవునికి అవకాశం అనుగ్రహించావా నీవు? ఈ దినాన గనక నీవు దేవుని మాటకు లోబడి, దేవా నాతోని ఏం కాదు, ఇంకా నా జీవితాన్ని నీవే మార్చాలి, నా జీవితాన్ని నీవు మాత్రమే ఉన్నత స్థితిలో ఉంచగలిగినటువంటి సమర్థుడు, నీకు నేను లొంగిపోతున్నానని కనుక నీవు ఈ దినాన సరెండర్ అవ్వగలిగితే దేవునికి, దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయబోతున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ యవ్వన బిడ్డలారా, ఇదిగో అక్కలారా, అన్నలారా, అమ్మలారా, నాన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఈ లోకంలో నీకు అన్నీ చాలా అందంగా కనిపించవచ్చు, కానీ ఒక దినాన అవి నీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాయి.
నీ కుటుంబ జీవితాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. నీవు గనక ఈ దినాన దేవుని స్వరము విని, దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ వాక్యంలో నుండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు నీవు విని గనక లోబడినట్లయితే రాబో రోజుల్లో నీవు ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా నిన్ను మార్చాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దేవునికి లోబడదాం, అపవాదిని ఎదిరిద్దాం. మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూచే క్రైస్తవులుగా, విశ్వాసులుగా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపేవారుగా మారుదాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాల వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఈ దినాన్ని నీ బిడ్డలతో అందరితో నువ్వు స్పష్టంగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని విని ప్రభానైనా సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరించి వారి జీవితంలో కార్యము కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా, అయా నీవు వారికి ప్రయోజనకరము కలిగినట్లుగా ఒక ఉపదేశాన్ని అనుగ్రహించి బిడ్డల జీవితాల్లో, బిడ్డల కుటుంబ జీవితాల్లో సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విడిపోయిన స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తలు నిన్నటి దినాన ప్రభాన కామెంట్ చేసిన ఆ సహోదరుడు ఆంజనేయుల బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆ సహోదరుడు ప్రభాన ఆ కుటుంబంలో కలుగుతున్నటువంటి సమస్య, ఆ కుటుంబంలో ప్రభాన కలిగినటువంటి ప్రభాన ఆ వేదన, ఆ భార్యాభర్తల దంపతుల మధ్య కలిగినటువంటి ఆ భేదాభిప్రాయాల్ని నజరేయుడైనటువంటి యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో కొట్టివేస్తున్నాం ప్రభా. వారి మధ్య సమాధానాన్ని అనుగ్రహించండి, ప్రేమను అనుగ్రహించండి. ఆ కుటుంబంలో ఆ రకముగా ప్రభాన ఆ బిడ్డల జీవితాల్ని ప్రభానైనా విచ్ఛిన్నం చేయాలని, అయానైనా ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిన ప్రతి దురాత్మ, చీకటి, మనుష్య అంధకార సమూహాలని బంధిస్తున్నాం ప్రభా. ఆ కుటుంబంలో వారు కలిసి జీవించినట్లుగా సహాయాన్ని అనుగ్రహించండి. మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ఆ రకంగా విడిపోయిన స్థితిలో ఉన్నారు, ఒక సిస్టర్ లీనా ప్రకాష్ సిస్టర్ కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ బిడ్డ భర్త హృదయాన్ని నీవు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ హృదయంతో నీవు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అయానైనా ఆ సహోదరుడు ఎక్కడున్నాను ప్రభానైనా తన భార్యను కలుసుకున్నట్లుగా వారి ఇరువురి మధ్య ప్రేమ, సఖ్యత, సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి జ్యోతి సిస్టర్ని నీ చేతులకు అప్పచెప్తున్నాం. ఆ కాళ్ళల్లో ప్రభానని ఇప్పుడే నరాల్లో ప్రభాన నీ జీవ వాయువు ప్రభానైనా ఇదిగో ఇప్పుడే ప్రభానైనా నీవిచ్చిన అధికారం పేరిట మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించి నడుచున్నట్లుగా ప్రభావం మేము ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. మేము ప్రార్థిస్తున్నాం ప్రభా, నీ సహాయాన్ని అనుగ్రహించి ఆ కాళ్ళని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఆ బిడ్డ ప్రభావం నడిచి ఇదిగో నిలబడి ప్రభావం నీకు సాక్ష్యం చెప్పులాగా నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకి ఏ అనారోగ్య పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులన్నిటి నుండి విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే వాక్యం కోసం ప్రభానైనా ఇదిగో వాక్యాన్ని వినడానికి ప్రభానైనా వాక్యాన్ని తెలుసుకోవడానికి నీలో ఎదగడానికి ప్రభాన అంటు కట్టబడి ఫలించడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే పరీక్షలు రాస్తుంటున్నారో, పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తుంటున్నారో, అది చదువు నిమిత్తమైన, ఉద్యోగ నిమిత్తమైన ప్రభా, ఆ బిడ్డలకి అభివృద్ధిని అనుగ్రహించండి. అత్యధికమైనటువంటి మార్కులతో బిడ్డలు పాస్ అవ్వగలిగిన కృపను అనుగ్రహించండి. కోరుకున్న ఉద్యోగాన్ని, కోరుకున్న ప్రభావైనా చదువు ఉన్నత స్థాయిలో చదవడానికి ప్రభావైనా నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహ సంబంధాల కోసం చూస్తుంటే బిడ్డలందరికీ సాటి అయిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక. ఆయా వివాహాలే గర్భఫలాలు లేక బాధపడుతున్నటువంటి దంపతులకి ప్రభావ సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయానైనా భయంకరమైనటువంటి అప్పుల బాధల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డలకి ప్రభావైనా వాటి నుంచి ఉపశమనాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావైనా. మరి అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న ప్రతి బిడ్డలకి ఆరోగ్యపరమైనటువంటి ప్రభావైనా ఆనవాళ్లను కనపరచమని ప్రార్థన చేస్తున్నాం. శరీరంలో ఏ రుగ్మత ఉన్నను నజరేయుడైనటువంటి యేసయ్య పరిశుద్ధమైన నామంలో నీ గాయపడిన హస్తము చేత ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ దినాన్ని బిడ్డలు ఏ ప్రయత్నాల్లోనూ సఫలీకృతులను అనుగ్రహించండి. జన్మదినాలు, వివాహ దినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. విదేశానంలో ఉన్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డలను కూడా ఆశీర్వదించండి, సహాయాన్ని అనుగ్రహించండి. విదేశాల్లో ఉండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వించిన ప్రతి బిడ్డలకు కూడా సంరక్షణను అనుగ్రహించండి. బిడ్డలను కాపాడమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం.
తల్లిదండ్రులు ఎంతమంది అయితే బిడ్డల జీవితాల కోసం ప్రార్థన చేస్తున్నారో, వారి యోగక్షేమాల కోసం ప్రార్థన చేస్తున్నారో, ఆ బిడ్డలందరూ ప్రభానైనా ఇదిగో నీ దైందును మనుషుల దైందును ఎదుగునట్లుగా ప్రభానైనా, ఒకవేళ పెద్దవారైతే యవన బిడ్డలైతే అయ్యా నిన్ను తెలుసుకున్నట్లుగా బిడ్డల జీవితాల్లో కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తున్నాం. ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని, ఈ దిన దీవెలతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.